కాపు నేత దాసరి రాము జనసేన నేత సంచలన కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 95%, 100%లో 95% మంది కాపులు ఓట్లేశారు. పవన్ కళ్యాణ్ నమ్మి, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి, వాళ్ళ కూటమిని నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని మొత్తం కాపులంతా 95% కూటమి ప్రభుత్వానికే వేసాము. కాపులు ఓట్లు ఇంత పెద్ద మొత్తంలో టీడీపీకి గతంలో ఎప్పుడు పడలేదు, భవిష్యత్తులో కూడా పడవు అని కూడా చెప్తున్నారు. ఇంకొక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆలోచన కావచ్చు, కానీ కాపుల్లో ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మేము మా కాపులు పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని మేము కోరుకుంటాం, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మాకేమొస్తుంది, చంద్రబాబు నాయుడు వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయినా మాకేం వచ్చేటట్లు లేదు, ఏమి లేదు, కానీ మేము ఎప్పుడు బానిసలుగానే బతకాలంటూ కూడా ఈసారి అయితే పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మేము 95% కూటమికి వేసామంటూ కూడా అంటున్నారు. ఆయన మాటల్లోనే 2024లో 95% కాపు ఓటింగ్. నేను చెప్పింది మార్క్ మై వర్డ్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, కాపు కులం ఓట్లు 100 ఓట్లు పడితే కూటమికి 100లో 95 ఓట్లు పడ్డాయి. గతంలో ఎప్పుడు పడలేదు, భవిష్యత్తులో ఇక పడవు కూడా. 95% ఓటింగ్ అని చెప్పారు. అది మళ్ళీ మన కాపులు అందరూ సపోర్ట్ చేస్తే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. రేపొద్దున ఏదైనా గొడవ అయ్యి రేపొద్దున 29లో కాపులు మిగతా కులాలు ఓట్లు వేయలేదు అనుకోండి, మళ్ళీ పవర్ పోతేమో అనే భయం వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని బలోపేతంగా ఇస్తారు? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. కింద ఉన్న కార్యకర్తలు ఎందుకు బలోపేతంగా ఇస్తారు? అవన్నీ ఆయన చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. అలాంటి విషయాలని ఆయనే ప్రతిదీ కేర్ తీసుకోవాలా, అన్ని ప్రాంతాల్లో చెక్ చేసుకోవాలా, కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా, ఏంటి అని జాగ్రత్త చూసుకోవాలా. వాళ్ళకేం బంగారాలు పంచొద్దు, కనీసం వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో మాట్లాడటం, చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవటం, జిల్లాకు ఒక వ్యవస్థను పెట్టడం, బలమైన 45 పెట్టడం. ప్రకాశం జిల్లా తీసుకోండి, ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో ఒక బలమైన వ్యక్తి ఎవరయ్యా ఆ జిల్లాను లీడ్ చేస్తుంది? మీడియాలో ఉన్నారని మీరు చెప్పగలుగుతారా? తక్కువ ఒక పేరు చెప్పండి. 10 ఏళ్ళ నుంచి పార్టీ నడుపుతుందే మనం ఉండేది. తక్కువ పేరు చెప్పండి సార్. వేరే పార్టీలో 10 పేరు, 2024లో 95. ఇదనమాట. అంటే అందరికీ తెలిసిన విషయమే, 10 ఏళ్ళు పార్టీ పెట్టైనా పవన్ కళ్యాణ్ ఇంతవరకు కింద గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ ఏమీ లేవు. అయినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి అధికారంలోకి వచ్చినాడు. అంటే చంద్రబాబు టీడీపీ వాళ్ళ మద్దతు, వీళ్ళేమో మా మద్దతుతోనే అధికారంలోకి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటారు. వాళ్ళేమో మా ఓట్లతోనే పవన్ కళ్యాణ్ 21 మందిని గెలిచారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అధికారం అనుభవిస్తున్నారని వాళ్ళు అంటారు. ఇదైతే నిజం. టీడీపీ వాళ్ళ వల్లే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ మాటలన్నీ టీడీపీకి ఓట్లేశారు. టీడీపీ వల్ల ఈయన గెలిచాడు, ఈయన ఎమ్మెల్యేలు కూడా గెలిచాడు అనేది వాస్తవము. బీజేపీ వల్ల ఇవంతా వాళ్ళు, అందుకనే ఒక్క ఓటు కూడా చీలినివ్వను అంటూ కూడా 2 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ కాపుల్ని మోసం చేస్తారు. అందరూ కూడా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు అధికారం బాగా అనుభవిస్తున్నారు, ప్రజల్ని మర్చిపోయారు, ఓట్లు వేసిన ప్రజలను అయితే మర్చిపోయారు.